ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడును, అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే భక్తిహీనుడు దేనికి భయపడును, అదే వారి మీదకి వచ్చిన. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనంలో, అతని మనోభీష్టము నువ్వు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడగగా నువ్వు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం, దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వారికి ఆశ్రమేమీ ఉండదు, ప్రాణం ఎప్పుడు విడుచుదుము అని వారు ఎదురు చూచుదురు. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనం, భయం మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూచిన యెడల అతడు వేడుకొనును, అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవం దయచేయును. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనవాలని నేను చెప్పుటలేదు. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన ఒకే దానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మాకు కావాల్సిన అడిగి మీ పొందుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రేమలో కృపలో బలపరచండి, సరిపరచండి. మీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.